డాక్టర్ మెల్లగా 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 డాక్టర్. ఈ రోజు నీ అదృష్టం బావుండి అంత పెద్ద యాక్సిడెంట్ అయినా దెబ్బలు తగలకుండా తప్పించుకున్నావు. సీట్ బెల్ట్ పెట్టుకున్నాను మమ్మీ. నాకీ బెల్ట్ ఎందుకు డాక్టర్? మీరనుకోకుండా ఒక్కసారిగా డాష్బోర్డ్ని గుద్దుకున్నారు కదా, మీ మెడ కండరాలు గాయపడ్డాయి. అంటే జీవితాంతం నేను ఇలాగే ఉండాలి డాక్టర్? మీ నొప్పి తగ్గే వరకు ఈ పట్టి ఇలానే ఉండాలి. ఊరికే మెడలు అటు ఇటు తిప్పకండి. అలాగే డాక్టర్. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి. అలాగే డాక్టర్. పరిగెత్తావు. ఏంటండి? కారుకు బ్రేకులు పడలేదు, యాక్సిడెంట్ అయింది. ఇదంతా ఓకే. నీ ముఖానికి ఆ ఆయిల్ ఏంటి? నేను చెప్తాను సార్. ఎందుకు రాసుకుంది? యాటిట్యూడ్ కోసం సార్. యాటిట్యూడ్ కోసం ఆయిల్ రాసుకోవడం ఏంటి? ఏమండి, వాడేదో బెటకారం వాడుతున్నాడండి. నాతో చెప్పిందే నేను బ్రదర్తో చెప్పానండి. పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు నువ్వెందుకయ్యా మాట్లాడతావు? పిల్లి ఎలక అంటూ నీకు నచ్చినట్టు మెడ తిప్పావనుకో, అది అటో ఇటో సెటిల్ అయిపోయి నువ్వు జీవితాంతం ఇలాగే ఉండిపోవాలి. అరే, నువ్వు కొంచెం ముందుకొచ్చి మాట్లాడరా. నెల వంకల సగమే కనపడుతున్నావు. ముందుకురా. గెట్టొస్తే ఏముందిలే, పోయిన మెళ్ళ తిరిగి వస్తాయా ఏంటి? ప్రమాదం చిన్నదేగా బ్రదర్. అసలు ప్రమాదం ఎలా జరిగిందా అని ఆలోచిస్తున్నావు బ్రదర్. బ్రేకులు ఫెయిల్ అయ్యాయంట కదా. కార్లు సర్వీస్ చేయించేది నేనే కదా. ఏ కార్కి ఏ కంప్లైంట్ ఉందో నాకు బాగా తెలుసత్తా. మరి ఈ కార్కి బ్రేక్లు ఎలా ఫెయిల్ అయ్యాయి? నాకేదో అనుమానంగా ఉంది సార్. ఏంట్రా అనుమానం? ముక్కన్న తర్వాత తుమ్ము రాదా? బ్రేక్ అన్న తర్వాత ఫెయిల్ అవుదా? తుమ్ము వచ్చిందని ముక్కును అనుమానిస్తావా ఏంటి? తుమ్మొచ్చిందని ముక్కును అనుమానించకపోయినా బ్రేక్ ఫెయిల్ అయినందుకు కార్ను అనుమానించాలి పారు. అంటే నీ ఉద్దేశం ఎవరైనా తీశారా? అవును సార్. నీకు అనుమానం ఎందుకు వచ్చింది? ముందు కార్ని బ్రదర్ని టెస్ట్ చేయమన్నారు సార్. బ్రదర్ వెళ్ళి బానే వచ్చాడు. ఆ తర్వాత జోస్న కారు ఎక్కింది, కానీ పారు కారు ఎక్కడానికి ఇబ్బంది పడి. జోస్నతో నేనెందుకులే అని ఆలోచించాను. మరి మొహానికి ఆయిల్? గేటు శుభ్రం చేస్తే అంటుకుంది. గేటుకుండేది గ్రీజ్, ఆయిల్ కాదు. గ్రానికి అబద్ధం చెప్పడం కూడా రాదు, దొరికిపోయేలా ఉంది. నేను చెప్పేది ఆ గేటు కాదు, వెనక వైపు ఉంది కదా ఆ గేటు. చేతు తుడిస్తే ఆయిల్ మొహానికి ఎందుకు అంటుకుంటుంది? చేత్తో మొహం తుడుచుకుంటే అంటుకోదా? నాకేమీ అలా అనిపించట్లేదే. ఎలా అనిపిస్తోంది? బ్రోని వేసేయడానికి కార్ బ్రేకులు తీసేసి మటర్ ప్లాన్ చేశారేమో అనిపిస్తుంది. నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ అవ్వాల్సిందిరా. జరిగిన దాంట్లో మన హస్తం లేదంటారు. కోరంతో కోరిన పచ్చి కొబ్బరి తురుము లాంటి మనసురా నాది. మా మనసులో మాత్రం సామిల్లో రంపాలా ఏంటి? మావి కూడా పచ్చి కొబ్బరి తురువులే. ఊరికే అందరిని అవమానించకరా. అయినా సూరజ్ ఇప్పుడు పరాయివాడు కాదు కదా, మనవాడే కదా. అంతేనంటావా? అంతే. ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే లేట్ అవుతుంది, కానీ మనం కాంపిటీషన్ దగ్గర వెళ్ళాలి. వెళ్ళి రెడీ అవ్వండి అందరూ. అలాగేనండి. నువ్వెక్కడికి? మరి మీరంతా వెళ్ళిపోతే ఒంటి కన్ను రాకాసిలా నేనొక్కదాని ఇంట్లో ఏం చేస్తానండి? ఈ పట్టి వేసుకొని అక్కడ ఎలా తిరుగుతావు? ఏదో ఒక మూల కూర్చుంటానులేండి. నన్ను తీసుకుపోండి. ఇంకా మాత్రం నేను ఉండలేను. రాణి తాత. సరే, తయారవు. అలాగేనండి. పారు, ఏంట్రా? గార్డెన్లో రెంచి ఒకటి కనపడింది. అది ఎవరి తాలూకా? పోయి దాన్ని అడగరా. వీటికన్నీ అనుమానాలి. జోస్న, పద పద పదవే. పద పద పద. అమ్మా, మీరెన్ని వేషాలేసినా బ్రదరేం ఇక్కడి నుంచి పోడలే. ముందు ఈరోజు కాంపిటీషన్లో దీపని గెలవని, ఆ తర్వాత మీ సంగతి చెప్తాను. నమస్కారం సార్. నమస్కారం. నమస్తే అమ్మా. అంతా ఓకేనా? ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయండి. మామూలుగా అయితే భారీ మొత్తంలో ఏర్పాట్లు హడావిడి ఉండేది, కానీ ఇప్పుడు పోటీ మీకు దక్షిణమూర్తి గారితో కదా, అందుకే సింపుల్గా ఏర్పాట్లు చేశాం. 2 టేబుల్స్, వాటి మీద కావాల్సిన వస్తువులు, కూరగాయలు. బయట వాళ్ళు ఎవరిని పిలవలేదండి, అంతా మనవాళ్లే. కాకపోతే వంటలు టేస్ట్ చేయడానికి ఒక చెఫ్ వచ్చారు. ఉన్న 3 జడ్జిలతో ఆయన ఉంటారు. అది బానే ఉంది. పోటీ పెట్టిన వాళ్ళు ఎక్కడ కనిపించడం లేదే. అదిగోండి వస్తున్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్కారం శివనారాయణ గారు. మాకంటే ముందే వచ్చారే. మేమందరికంటే ముందే ఉంటాం. ఏదో ఒకరోజు మేం ముందొస్తాంలేండి. మంచిది. మీకు 100 ఏళ్ళు. ఎందుకు? ఇప్పుడే మిమ్మల్ని శివనారాయణ గారు తలుచుకున్నారు, అప్పుడే మీరొచ్చారు. మీతో కలిసి ప్రయాణించడానికి నాకు 100 ఏళ్ల ఆయుష్ ఇచ్చారా శివనారాయణ గారు? సార్ రెడీ సార్. మీరు మాట్లాడుతుండండి, నేను ఏర్పాట్లు చూసొస్తాను. మనమిద్దరం పరిచయం కూడా లేని పరాయి వాళ్ళమని అందరూ అనుకుంటున్నారు. మనమేంటో మనకు తెలుసు. నేనెవరికీ చెప్పలేదు. నేను ఎవరికి చెప్పుకోను. చెప్పుకోనంత మాత్రాన బంధుత్వాలు లేకుండా పోతాయా బాబాయ్? ఎక్కడికి పోతాయమ్మా? మీ మామగారు రెచ్చగొట్టి మరీ పోటీకి పిలిచారు కదా. ప్రతీకారాలు తీర్చుకోవడానికి ఇంతకంటే మంచి వేదిక దొరకలేదనుకుంటారు. బంధుత్వం అనేది ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు, అనురాగం పెంచుకోవడానికి. అనురాగం పెంచుకోవడానికా, అవమానించడానికా? నువ్వొస్తావనుకోలేదు సుమిత్ర. నా మెట్టినింటి గౌరవాన్ని
మీరెక్కడ నాశనం చేస్తారో అన్న భయంతో వచ్చాను. కూతురు పరువు గురించి ఈ తండ్రి ఆలోచించడా? ఆలోచించే కదా ఇంట్లో నుంచి గెంటేశారు. ఇది మా కుటుంబానికి సంబంధించింది. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? మా పారు మా తాత భార్య, మా అత్తకి అత్తగారు. కోడల గురించి అత్తగారు మాట్లాడకుండా ఎలా ఉంటారు? నా అల్లుడేమి ఈవిడ కొడుకు కాదు కదా. కుటుంబాల్ని విడదీశారు. ఇప్పుడు మనుషుల్ని విడదీస్తున్నారా? నువ్వు కళ్ళ గంతలు కట్టుకొని లోకాన్ని చూడడం మానేశావమ్మా. నీ 2 చెవులు మూసుకొని మంచిని వినడం కూడా మానేశా. కానీ ఫోన్లో నువ్వు మాట్లాడిన మాటలు మాత్రం నేను విన్నాను. ఆ మాటలు మాట్లాడేటప్పుడు నువ్వు ఎలా ఉండగలుగుతావో కూడా చూడగలిగాను. నన్నెప్పుడూ తప్పుగా చూపించడమే ఈ శివన్నారాయణ పని. మీరొచ్చింది వంటల పోటీలుగా అనుకున్నాను, మాటల పోటీకా? నీ అంత చమత్కారంగా మాట్లాడ్డాం నాకు చేత కాదులే శివన్నారాయణ. నీకేం చేతనవుతుందో నాకు తెలుసులే. మనసులో ఉన్న ప్రేమని మాటల్లో కనబడనివ్వకుండా దాస్తానందుకు బాబాయ్. ఎవరి మీద ప్రేమని ఎవరు దాస్తున్నారు? మన మాటలు ఎవ్వరూ వినడం లేదు కాబట్టి నేను చెప్పొచ్చు అనుకుంటున్నాను. మీరు పాత స్నేహాన్ని మర్చిపోలేదని నాకు తెలుసు బాబాయ్. మాలిని, ఎందుకు బాబాయ్ నటిస్తారు? నీకంత ప్రేమ లేకపోతే రక్తమిచ్చి మావయ్య గారి ప్రాణాలు ఎందుకు కాపాడతారు? నేనిస్తాను. అతనికి నాకు ఏ సంబంధమూ లేదు. అతనికి అవసరం ఉంది, నాకు ఆదుకోవడానికి అవకాశం ఉంది. నీ మొహం మీద ఉన్న చిరాకు నీ మనసులో ఉంటే పోయే ప్రాణాన్ని చూస్తూ వదిలేయచ్చు కదా. నువ్వు ఎలా నీ స్నేహితుడి మీద ప్రేమని చంపుకోలేవో అలానే మా మావయ్య గారు కూతురి మీదున్న ప్రేమని చంపుకోలేరు. నీకు స్నేహం విలువ తెలుసు, మా మావయ్య గారికి రక్తం పంచిన బంధం విలువ తెలుసు. సుమిత్రా, నీ తండ్రి ఆరాటపడేది నీకోసమే. నా భర్త ప్రాణాలు తీయాలనుకున్నది నాకోసమే మాల్ని. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు ఆవేశానికున్న బలం కన్న కూతురి పసుపు కుంకుమల్నే దూరం చెయ్యాలనుకుంది. ఇప్పుడు వయసైపోయింది, ఆవేశానికున్న బలం తగ్గిపోయింది. దూరం చేసుకున్న బంధం దగ్గరవ్వాలనుకుంటే మాత్రం ఎలా దగ్గరవుతుంది? ప్రతిదానికి ఓ క్షమాపణ ఉంటుంది కదమ్మా. దీనికి ప్రక్షాళన తప్ప క్షమాపణ లేదు. చూడు దక్షిణమూర్తి, ఇక్కడికి మనం చుట్టాల్లాగానో స్నేహితుల్లాగానో రాలేదు. రెస్టారెంట్స్కి ఓనర్గా వచ్చాం, పోటీ పడ్డానికి వచ్చాం. అలాగే ఉందాం, అలాగే మాట్లాడుకుందాం. అది మీకు మర్యాద, మాకు మర్యాద. అంతకు మించి నువ్వు ఏది మాట్లాడినా నేనైతే చూస్తూ ఊరుకోను. రండి సార్. దక్షిణామూర్తి గారు రండి. రండి సార్. రండి. ఈ పోటీలో పాల్గొంటున్న జ్యోత్స్న రెస్టారెంట్కి, అలాగే డిఎం రెస్టారెంట్కి, అలాగే ఇక్కడున్న రెస్టారెంట్ల ఓనర్స్కి ఒకసారి పోటీ గురించి వివరించాలనుకుంటున్నాను. మనమంతా రెస్టారెంట్స్ రన్ చేస్తున్నాం. మంచి రుచికరమైన విందు భోజనం ఏదనే దాని గురించి ఇక్కడ పోటీ జరుగుతుంది. ఈ పోటీలో పాల్గొంటున్న 2 టీంల షెఫ్లు 1 గంట వ్యవధిలో 5 రకాల వంటలు చేయాలి. ఆ వివరాలు మీ టేబుల్ పైనున్న పేపర్లో ఉన్నాయి. పోటీ ప్రారంభమైన గంట తర్వాత వంటలు చేయడం ఆపేయాలి. మీరు చేసిన వంటల్లో మా అసోసియేషన్ నిర్ణయించిన జడ్జెస్ టేస్ట్ చేసి బెస్ట్ వంటకమేదో విజేత ఎవరో చెప్తారు. అయితే దీంట్లో శివనారాయణ గారు మరో క్లాజ్ యాడ్ చేశారు. అదేంటంటే ఓడిపోయిన వాళ్ళే గెలిచిన వాళ్ళకి బహుమతి ఇవ్వాలి. మరో 10 నిమిషాల్లో పోటీ మొదలు కాబోతోంది. మీ షెఫ్లతో మీరు రెడీగా ఉండండి. ఉసై జ్యోత్స్నా, ఈ దక్షిణామూర్తి మనల్ని ఏదో ఒకటి చేయడానికే వచ్చాడే. వాళ్ళేం చేస్తే మనకెందుకు గ్రాని? మనం చెయ్యాల్సింది ఒక్కటే, ఆ సూరజ్ కన్ని దీపని తాత దృష్టిలో చెడ్డవాళ్ళని చేయడం. చెయ్యాలి అంటే ఈ పోటీలో మనం ఓడిపోవాలి. అలా జరగాలి అంటే ఏదో ఒక గొడవ జరగాలి. మనం ఊరికే ఎలా గొడవ చెయ్యాలి? చెయ్యాలి అంటే ఏదో ఒక సాకు దొరకాలి కదా. ఏమండి, నీ ఉంగరం పడిపోయింది. వేలికి వదులుగా ఉండి జారిపోయినట్టుంది. విలువైన దాన్ని అంత తేలిగ్గా వదులుకోకూడదండి. మరి నువ్వెందుకు వదులుకుంటున్నావు? నీ దగ్గరే ఉండని. నాది కాందేది నాకు అవసరం లేదు. ఆహా, వీడు భలే దొరికాడు గ్రాని. మాలినితో మాట్లాడుతున్నాడు అంతే కదా. ఇది యథార్థం. కానీ మనం ఇలా చెప్పకూడదు. నువ్వు తాత దగ్గరికి వెళ్ళి సూరజ్ మాలినితో చేతులు కలుపుతున్నాడని చెప్పు. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. నమ్ముతాడంటావా? నువ్వు చెప్పు గ్రాని. మాలిని పేరెత్తగానే తాతకొద్దన్న కోపం వస్తుంది. అలాగే, ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు, పోయి తీసుకురా. వెళ్ళు. ఉంగరం తీసుకోండి. నా చేయి నుంచి జారిపోయి నీ చేతికొచ్చిందంటే అది నీకు రాసిపెట్టుంది. కనిపించని రాతల్లో భవిష్యత్తుని వెతుక్కునేంత అమాయకుని కాదు. అయితే నువ్వెవరి మనిషినే. ఎవరి మనిషివి? నేను నా మనిషినే. వాడో పెద్ద తిక్కలోడత్తా. వాడితో మాట్లాడితే బుర్ర పాడవుతుంది. ఈ గ్రాని ఏంటిక్క రాలేదో? నీకు అసలే మెడలు తిరగట్లేదు. ఎవరు చూసి ఎవరనుకున్నావో? అయ్యో, నేను చూశాను. ఆ మాలిని మన మీద గెలవడానికి సూరజ్ గాడితో బేరాలు మాట్లాడుతోంది. రండి చూపిస్తాను. తాత, అక్కడేం జరుగుతుందో తెలియాలంటే డైరెక్ట్గా వెళ్ళటం కాదు, కాస్త చాటుగా వినాలి. ఇలాగే ఇంతకుముందు 2 సార్లు అనుమానించాం.
ఇది మూడోసారి కాకూడదు. నువ్వు చెప్పేది నిజమే. ముందుగా వింటే కదా మనుషులెవరో తెలిసేది. పదండి వెళ్దాం. రండి రండి దీపా, మనము వెళ్దాం పదా. బాబాయ్ కుటుంబానికి నీకు బంధుత్వం ఏం లేదని గుళ్ళో నా మేనకోడలి మాటల ద్వారా అర్థమైంది. అయినా నువ్వు వాళ్లతో అంత క్లోజ్గా ఉంటున్నావంటే వాళ్ళ ఆఫీస్లో నీకేదో విలువైన స్థానమే ఇచ్చుంటాను. శాలరీ ఎంత? నేను జీతానికి ఎవరి దగ్గర పనిచేయట్లేదు. ఫ్రీగా చేస్తున్నావా? ఒకరి కింద ఫ్రీగా చేయాల్సిన అవసరం నాకు లేదు. మరేం చేస్తున్నావు? నేను ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్ చేస్తూ ఉంటాను. జోష్న రెస్టారెంట్లో నా స్టాల్స్ని పెట్టుకోవడానికి దీపా గారు ఒక అవకాశం ఇచ్చారు. అందుకు పరిహారంగా నేను దీపా గారికి అడ్వైజర్గా ఉంటూ హెల్ప్ చేస్తున్నాను. నీ ఫుడ్ స్టాల్ పెట్టుకోవడానికి అంతకంటే బెటర్ ప్లేస్ నేనిస్తాను. నువ్వు నాకు అడ్వైజర్గా ఉంటావా? వాడు ఊ అంటాడు చూడండి. చూడు, నిన్నే అడిగేది. ఉండను. నీకు బెటర్ లైఫ్ ఇస్తాను. ఒకరిచ్చింది నాకొద్దు. మరింకేం కావాలి? చూడండి మేడం, నా లైఫ్ని నాకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకున్నాను. నాకిష్టం ఉన్న పనులు మాత్రమే నేను చేస్తాను. నాకు చేసే పనే కాదు, మనుషులు కూడా నచ్చాలి. నేను ఏదైనా ఒకటి అనుకున్నాను అంటే దానికి కట్టుబడి ఉంటాను. నీకో లక్ష్యం ఉందంటావు. ఉంటే మాత్రం మీకెందుకు చెప్పాలి? దానికి నేను హెల్ప్ అవ్వచ్చు కదా. నేను ఎవరి హెల్ప్ తీసుకోను. మరీ మొండిగా ఉంటే జీవితంలో ఎదగలేవు. నేను ఎదగలేను అనేది మీ ఒపీనియన్. దాంతో నాకు సంబంధం లేదు. నువ్వు నమ్మిన వాళ్లే నిన్ను మోసం చేస్తే మోసాన్ని నేను తీసుకుంటేనే కదా నేను మోసపోయాను అనుకోవడానికి. నువ్విలాగే మాట్లాడతావా? ఇలాగే బ్రతుకుతాను కూడా. నన్ను మోసం చేసే వాళ్ళ గురించి నేను ఆలోచించను. నన్ను నమ్మిన వాళ్ళని మాత్రం నేను మోసం చేయను. మీరు బంగారు ఉంగరమే కాదు, వజ్రాల ఉంగరం పడేసినా సరే ఈ ఉంగరం మీ దగ్గరే ఉంచండి. నీ విలువ బంగారం లాంటిదంటావు. విలువ నిలకడలేని బంగారంతో నా క్యారెక్టర్ని పోల్చుకుని నన్ను నేను తక్కువ చేసుకోలేను. అందుకేనా ఈ దరిద్రుడు నన్ను బంగారం అని పిలుస్తాడు? విలువ అనే త్రాసులో ఇదెప్పుడూ ఊగిసలాడుతూ ఉంటుంది. ఒకసారి కిందికి, ఒకసారి పైకి.